టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై వస్తున్న గాసిప్స్ పై రియాక్ట్ అయ్యాడు. రష్మికతో ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అంటూ వస్తున్న రూమర్స్ పై అలాంటిదేమీ లేదంటూ తేల్చి పారేశాడు. త్వరలో పెళ్లి చేసుకుంటున్నారా లేక రష్మికతో నిశ్చితార్థం చేసుకుంటున్నారా అని లైఫ్ స్టైల్ ఆసియా అడిగిన ప్రశ్నకు తాను ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోను, పెళ్లి కూడా చేసుకోవటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక పెళ్లి పుకార్లు షికారు చేయటం పక్కన పెడితే విజయ్ రష్మిక ఇప్పటి వరకు 2 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2018లో రిలీజ్ అయిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాగా 2019లో విడుదలైన డియర్ కామ్రేడ్ కు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయినప్పటికీ వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కంటే ఆఫ్ స్క్రీన్ రిలేషన్షిప్ పైనే సోషల్ మీడియాలో ఎక్కువగా గాసిప్స్ వస్తుంటాయి. పూరి జగన్నాథ్ తో తీసిన లైగర్ డిజాస్టర్ అవడంపై అందులో మార్చగలిగేది ఏమీ లేదన్నాడు. లైగర్ మూవీ స్క్రిప్ట్ ను తాను ఇష్టపడే చేసినట్టు చెప్పాడు విజయ్. యాక్టింగ్ పరంగా లైగర్ మూవీ కోసం డైరెక్టర్ చెప్పినట్టే చేశానన్నాడు. ఏ సినిమా అయినా తన జీవితంలో భాగమని, అలాగే లైగర్ కు టైం ఇచ్చినట్లు చెప్పాడు విజయ్. ప్రతి 2 ఏళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని మీడియా ఎక్స్పెక్ట్ చేస్తోందని, ప్రతి సంవత్సరం ఈ పుకార్లు వింటున్నట్లు చెప్పాడు విజయ్ దేవరకొండ. అయితే తాను అలాంటి విషయాలపై డీప్ గా ఆలోచించడం లేదన్నాడు. ప్రస్తుతానికి తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్నట్టు చెప్పాడు రౌడీ హీరో. విజయ్ రష్మిక తరచుగా వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పిక్స్ బయటకు వచ్చిన ప్రతిసారి అబ్బే అలాంటిదేమీ లేదు, మేం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ స్టేట్మెంట్స్ చేస్తుంటారు ఈ క్యూట్ కపుల్.